వయసుకు ప్రోటీన్ అండ, మతిమరుపు, నిస్సత్తువ. ఇలా వయసు మీద పడుతున్న కొద్దీ ముంచుకొచ్చే సమస్యలు ఎన్నెన్నో. వీటితో సతమతమవ్వటం కన్నా రాకుండా చూసుకోవటమే ఉత్తమం. ఇందుకు టఫ్ట్స్ యూనివర్సిటీ అధ్యయనం ఓ మార్గాన్ని చూపిస్తోంది. అదేంటంటే రోజూ ఆహారంతో తగినన్ని మాంసకృత్తులు, ప్రోటీన్ తీసుకోవటం. దీంతో మహిళలకు దీర్ఘకాల సమస్యలు తక్కువని, వృద్ధాప్యంలో చక్కగా, హాయిగా జీవిస్తున్నారనేది దీని సారాంశం. శాకాహార ప్రోటీన్ తీసుకునేవారికైతే మరింత ఎక్కువ ప్రయోజనం కలుగుతుండటం గమనార్హం. మహిళలు, పాశ్చాత్య ఆహార పద్ధతుల మీద నిర్వహించిందే అయినప్పటికీ ఇది అంతటికీ వర్తిస్తుంది. అందరికీ ఉపయోగపడుతుంది. వయసుకు ప్రోటీన్ అండ. ఎంత ప్రోటీన్ అవసరం? వీటిలో ఎంత ప్రోటీన్ ఉంది? శరీర భవనానికి మాంసకృత్తులే ఇటుకలు. ఏది మంచిది? పదార్థాలు అవయవాలు, కణజాలాలన్నీ వీటితోనే నిర్మితమవుతాయి. మన శరీరానికి పెద్ద మొత్తంలో అవసరమైన 3 స్థూల పోషకాల్లో ప్రోటీన్లు ఒకటి. ఇవి శక్తిని ఇవ్వటంతో పాటు రకరకాల జీవక్రియల్లో పాలు పంచుకుంటాయి. రసాయన ప్రతిచర్యలకు తోడ్పడే ఎంజైమ్లు, రక్తం ద్వారా ఆక్సిజన్ను మోసుకెళ్లే హిమోగ్లోబిన్, రోగనిరోధక వ్యవస్థలో భాగమైన యాంటీబాడీలు, ఇమ్యునో ప్రోటీన్లతో ఏర్పడినవే. వీటికి గ్లోబులిన్ల వంటివన్నీ మూలం. అమైనో ఆమ్లాలు గొలుసులుగా మారి ఆయా ప్రోటీన్లుగా ఏర్పడతాయి. అమైనో ఆమ్లాలు 21 రకాలు. శాకాల్లో పప్పు దినుసులు మంచి ప్రోటీన్ వనరులు. వీటిని రోజుకు కనీసం 90 నుండి 100 గ్రాములు తీసుకోవాలి. అంతా అని అనిపించొచ్చు గాని వేర్వేరు రూపాల్లో తీసుకుంటే తేలికే. అల్పాహారంగా పెసరట్టు తింటే 70 నుండి 80 గ్రాముల పప్పులను ఉదయాన్నే తిన్నట్టవుతుంది. ఇడ్లీ, దోశలు తినేవారైతే బియ్యం మోతాదు తగ్గించి, మినప్పప్పు కాస్త ఎక్కువ వేసుకోవచ్చు. మధ్యాహ్నం, రాత్రి భోజనంలో 20 గ్రాముల పప్పులు తినటం పెద్ద కష్టమేమీ కాదు. కావాలంటే గోధుమ పిండిలో శనగపిండి కలిపి పుల్కాలు చేసుకోవచ్చు. మూడొంతుల అన్నం, చపాతీ తీసుకుంటే 1 వంతు పప్పు తినటం అలవాటు చేసుకోవాలి. దీంతో పప్పులతో పాటు మేలైన ప్రోటీన్ లభిస్తుంది. సాయంత్రం మొలకెత్తిన పప్పులు, గుగ్గిళ్ళ వంటివి చిరుతిండిగా తీసుకోవచ్చు. మొత్తం మీద తగినంత ప్రోటీన్ లభించేలా చూసుకోవటం ప్రధానం. 100 గ్రాములకు సోయా బీన్స్, చీజ్, కోవా, వెన్న, తీసిన పాలు, చేపలు, చికెన్, పప్పులు, మాంసం, వేరుశనగ, జీడిపప్పు, బాదం, పన్నీరు, గుడ్డు, గేదె, ఆవు పాలు ప్రోటీన్ లభిస్తుంది. వేర్వేరు రసాయనాల సాయంతో శరీరమే కొన్నింటిని తయారు చేసుకుంటుంది. కానీ 3 ఆమ్లాలను, హిస్టిడిన్, ఐసోల్యూసిన్, ల్యూసిన్, లైసిన్, మిథియోనిన్, ఫినైలలనిన్, బ్రెయోనిన్, ట్రిప్టోఫాన్, వ్యాలిన్ తయారు చేసుకోలేదు. వీటిని ఆహారం ద్వారానే ఉంటుంది. అందుకే వీటిని అత్యవసర, ఎసెన్షియల్ అమైనో ఆమ్లాలంటారు. ఇవి లభించకపోతే ప్రోటీన్ లోపం జతలెత్తుతుంది. వివిధ సమస్యలకు దారితీస్తుంది. శాకాహారమో, మాంసాహారమో, ఎలాంటి ఆహారంలోనైనా మోతాదు, వైవిధ్యం ముఖ్యం. రకరకాల ఆహార పదార్థాలను జోడించుకోవటం ద్వారా తగినంత ప్రోటీన్ లభించేలా చూసుకోవచ్చు. ఉదాహరణకు, బియ్యం, గోధుమల వంటి తృణ ధాన్యాల్లో లైసిన్ ఉండదు. పప్పు దినుసుల్లో మిథియోనిన్ ఉండదు. కాబట్టి మూడొంతులు బియ్యం, గోధుమలు వంటి తృణధాన్యాలు, 1 వంతు పప్పులు కలిపి తీసుకోవటం మంచిది. దీంతో బియ్యంలో లేని లైసిన్ పప్పులతో లభిస్తుంది. పప్పుల్లో లేని మిథియోనిన్ బియ్యం, గోధుమల నుంచి అందుతుంది. అప్పుడు అన్ని అత్యవసర అమైనో ఆమ్లాలు లభించినట్టవుతుంది. వీటిని శరీరం పూర్తిగా వాడుకుంటుంది. మాంసాహారం విషయానికి వస్తే, గుడ్డులో అన్ని రకాల అమైనో ఆమ్లాలు దొరుకుతాయి. అలాగని ఒక్క గుడ్డ తింటే సరిపోదు. ఇందులో పీచు, కొన్ని రకాల విటమిన్లు, పాలీఫెనాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉండవు. కాబట్టి గుడ్డుతో పాటు పండు తీసుకోవాలి. 1 కిలో శరీర బరువుకు రోజుకు సుమారు 1. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే 0.8 గ్రాముల అవసరం. ఉదాహరణకు 80 కిలోల బరువు సుమారు 50 గ్రాముల ప్రోటీన్ కావాలి.
జయ ప్రోటీన్ మోతాదు ఒక్కటే కాకుండా ఆయా అన్ని అత్యవసర అమైనో ఆమ్లాలు ముఖ్యమే. రుచి మాంసాహారంలో ఎక్కువగా ఉంటాయి. శాకాహారంలోనూ ఉంటాయి. కానీ ఆయా పదార్థాల స్వభావాన్ని బట్టి ఆమ్లాల వీటితో ప్రోటీన్తో పాటు పీచు కూడా లభిస్తుంది. ప్రత్యేకించి పీచు కోసం ప్రయత్నించాల్సిన అవసరము ఉండదు. నూనె తీయగా మిగిలిన సోయా పొడి చేసే నగెట్స్, సోయా పాలతో చేసే టోపు మంచి ప్రోటీన్ లభిస్తుంది. సోయా నగె చవక కూడా. కాకపోతే నాణ్యమైనవే కొనుక్కోవాలి. సోయా పిండి తగ్గింది. పిండిని ఎక్కువగా కలిపి చేసిన సగెను అమ్ముతున్నారు. కాబట్టి జాగ్రత్త. అవసరం రోజుకు 300 గ్రాముల పాలు లేదా పెరుగు వంటివి తీసుకోవాలి. అప్పుడప్పుడ పన్నీరు వాడుకోవచ్చు. వీటితో మాంసాహారంతో సమానమైన నాణ్యమైన ప్రోటీన్ లభిస్తున్న ఆవు పాలు పడకపోతే సోయా పాలైనా తాగొచ్చు. బియ్యం, గోధుమల్లో 8 నుండి 9 గ్రాముల ప్రా ఉంటుంది. అదే కొర్రలు, అండుకొర్రల్లో ఒకటి మన దగ్గర బొబ్బర్లు, శనగలు, కందులు, ఉలవలు, రాజ్మా వంటి 20 రకాలకు పైగా పప్పు దినుసులున్నాయి. వీటిని గుగ్గిళ్ళుగా చేసుకొని తినొచ్చు. ఉడికించిన శనగలు 100 గ్రాములు తినటం పెద్ద కష్టమేమీ కాదు, ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఇవి ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలిగించి, తగ్గటానికి తోడ్పడతాయి. పప్పులు ఎక్కువ తినలేమని, కడుపుబ్బుతోందని అనుకునేవా వీటిని అల్పాహారాల్లో, భోజనంలో వాడుకోవచ్చు. నువ్వుల వంటి నూనె గింజల్లోనూ ప్రోటీన్ ఉంటుంది. మన శరీరం అమైనో ఆమ్లాలను పూర్తిగా వాడుకోవటాన్ని బట్టి ప్రోటీన్ నాణ్యతను గుర్తిస్తారు. ఇందుకు గుడ్డులోని ప్రోటీన్ను ప్రామాణికంగా పరిగణిస్తారు. మాంసాహారంలో 9 అత్యవసర అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఇవి వాడుకోవటానికి సన్నద్ధంగా ఉండటం వల్ల శరీరం కార్తిగా వినియోగించుకుంటుంది. అదే శాకాహారం దగ్గరికి వస్తే కొన్ని పదార్థాల్లో కొన్ని ఆమ్లాలే ఉంటాయి. కాబట్టి శరీరం వీటిని పూర్తిగా ఉపయోగించుకోదు. దీన్ని బట్టి చూస్తే ప్రోటీన్ విషయంలో మాంసాహారమే గొప్పదని అనిపిస్తుంది. అయితే మాంసంలో ప్రోటీన్ మాత్రమే కాదు, కొవ్వు ఉంటుంది. ఉదాహరణకు, 100 గ్రాముల చికెన్ మాంసంలో 20 గ్రాముల ప్రోటీన్, 10 నుండి 15 గ్రాములు ఉంటుంది. మరోవైపు మాంసం వండటానికి ఎక్కువ నూనె వాడుతుంటారు, కేలరీలు ఎక్కువగా లభిస్తాయి. ఖర్చు కాకుండా మిగిలిపోయిన కేలరీలను రూపంలో నిల్వ చేసుకుంటుంది. తరచూ ఇలాంటి ఆహారమే తింటుంటే ఎక్కువవుతాయి. గుండె జబ్బులు, క్యాన్సర్ల వంటి జబ్బుల ముప్పు మాంసాహారంలో పీచు ఉండదు కాబట్టి మలబద్ధకం, అజీర్ణం, ఛాతిమంట సమస్యలు తలెత్తుతాయి. మేక, గొర్ర, కోడి వంటివి మనలాంటి ప్రాణులే, మాంసాహారంలోనూ మనలో మాదిరి విషతుల్యాలు ఉండొచ్చు. వీటన్నింటినీ పెట్టుకునే ప్రస్తుతం మాంసాహార ప్రోటీన్ కన్నా శాకాహార ప్రోటీన్ కలిగిస్తుందని భావిస్తున్నారు. పైగా జంతు ప్రోటీన్తో పోలిస్తే శాకాహార కాకపోతే తగినంత మోతాదులో తీసుకోవటం ముఖ్యం. కొవ్వు ఫలితంగా శరీరం కొవ్వు పెరుగుతుంది. వంటి జీర్ణకోశ. అందువల్ల దృష్టిలో ఎక్కువ ప్రయోజనం ప్రోటీన్ చవక. పప్పులు జీర్ణం కావని, కడుపుబ్బరం, గ్యాస్ సమస్యలు ఇబ్బంది పెడతాయని కొందరు భావిస్తుంటారు. నిజానికివేమీ పెద్ద సమస్యలు కాదు, చెడు చేసేవి కావు. పప్పుల్లో ట్రయోజన్, జస్టి కొన్ని రకాల పిండి పదార్థాలుంటాయి. ఇవి కాస్త ఆలస్యంగా జీర్ణమవుతాయి. ఎక్కువసేపు ఉండటం వల్ల పేగుల్లోని బాక్టీరియా వాటిని పులియబెడుతుంది. ఇలా మిగిలిపోయిన అమైనో ఆమ్లాలు జీర్ణం కావటానికి తోడ్పడుతుంది. ఈ క్రమంలో గ్యాస్ ఉత్పత్తి అయ్యి కడుపుబ్బరం, కింది నుంచి గ్యాస్ పోవటం తలెత్తుతుంటాయి. క్రమం తప్పకుండా పప్పులను తింటుంటే శరీరం దానికి అలవడుతూ వస్తుంది. నెమ్మదిగా సమస్యలు తగ్గుముఖం పడతాయి. కొత్తగా ఏవైనా పప్పులను తినటం మొదలెట్టేవారు కొద్ది మోతాదులో ఆరంభించి, క్రమంగా పెంచుకుంటూ రావాలి. అలాగే పచ్చి పప్పులతో మొదలు పెట్టొద్దు. ఉడకబెట్టి తీసుకోవటం ఉత్తమం. పొట్టుతో కూడిన నిండు పప్పులను ముందుగా బాగా నానబెట్టి, ఎక్కువ నీటితో ఉడికించాలి. ఆ నీటిని పారబోసి తింటే గ్యాస్, కడుపుబ్బరం తలెత్తకుండా చూసుకోవచ్చు. వారి ఆహార అలవాట్ల మీద నిర్వహించింది. దీని ఫలితాలు మనకు అలాగే వర్తించాలనేమీ లేదు. కొన్ని విషయాలు మాత్రం నిజమనే చెప్పుకోవాలి. కేవలం మాంసాహారమే తిన్నవారితో పోలిస్తే,
దీర్ఘపాటు ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు కూడా తీసుకున్న వారిలో వయసుతో పాటు ముంచుకొచ్చే సమస్యలు తక్కువగా ఉన్నట్టు గుర్తించారు. కొంచెం మాంసాహారం తీసుకొని ఎక్కువ మోతాదులో శాకాహారం తీసుకుంటే ఇలాంటి ప్రయోజనాలు కనిపిస్తున్నట్టు తేలింది. మన దగ్గర కూడా ఇదే విషయాన్ని చాలా కాలంగా చెబుతూనే ఉన్నాం. మాంసాహారం విషయంలో ఎంత మోతాదులో తింటున్నాం, ఎలా వండుతున్నాం అనేవి చాలా ముఖ్యం. మాంసం, చికెన్, చేపల వంటివేవైనా రోజుకు 75 నుండి 100 గ్రాములు తినొచ్చనేది జాతీయ పోషకాహార సంస్థ NIN సిఫారసు. అంటే కుటుంబంలో నలుగురు ఉన్నట్టయితే రోజుకు 300 గ్రాముల మాంసం తినొచ్చు. కానీ చాలాసార్లు దీని పాటించం. పండుగలు, విందుల్లో ఎక్కువగానే లాగిస్తుంటాం. ఇలా ఏదో ఒకరోజు పెద్ద మొత్తంలో కాకుండా రోజు కొద్దిగా తీసుకోవటం మంచిది. అలాగే వీలైనంత తక్కువ నూనెతో వండుకోవాలి. కూరగాయలతో కలిపి వండుకుంటే ఇంకా మంచిది. కొందరు నూనెలో బాగా వేయించి మాంసం తింటుంటారు. దీంతో ఎక్కువ కేలరీలు లభిస్తాయి. ఇది సమస్యలకు దారితీస్తుంది. మాంసం తిన్న ఆ విదేశీ అధ్యయనాలు ఎంతవరకు ఉపయోగం? టఫ్ట్స్ యూనివర్సిటీ అధ్యయనం పాశ్చాత్య దేశాలు రోజుకు అవసరమయ్యే కూరగాయలు, ఆకుకూరలు విధిగా తీసుకొని వీటిని ఉడికించి ఆమ్లెట్ వేసుకొని తక్కువ నూనెతో ఆమ్లెట్ వేసుకుంటే మంచిది. డా. జానకి కుమార్, సీనియర్ న్యూట్రిషనిస్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్, కమ్యూనిటీ సైన్స్, PJTSAU హైదరాబాద్.